షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. Topic for today is test all things. Test all things. Text is from Paul's epistle to First Thessalonians. Paul's first epistle to Thessalonians, chapter 5, verse 23. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడులకు దూరంగా ఉండి. 21 and 22 మనం చదువుకోవచ్చు. Test all things commands Christian not to accept teachings blindly, but to critically examine doctrines, messages, and behaviors against the Bible. బైబిల్కి వ్యతిరేకంగా ఉన్న బోధనలు కానివ్వండి, సిద్ధాంతంలో కానివ్వండి, మనం పరీక్షించాలి. ఏది గుడ్డిగా నమ్మకూడదు. ఇట్ మీన్స్ ఎవాల్యుయేటింగ్ ఎవ్రీథింగ్ బై గాడ్ స్టాండర్డ్స్, లైక్ టెస్టింగ్ గోల్డ్, టు రీడ్ ఓన్లీ వాట్ ఈస్ ట్రూ, నోబుల్ అండ్ మారల్లీ గుడ్. ఏది మంచిదో, ఏది సత్యమైనదో వాటిని మనం గ్రహించుకోవాలి. ఎవాల్యుయేటింగ్ ఎవ్రీథింగ్ బై గాడ్ స్టాండర్డ్స్, ప్రభు యొక్క నిర్దిష్టమైన ప్రమాణాలు ఉన్నవి. వాటి వెలుగులో మన సమస్తమైన సిద్ధాంతములను, ప్రతిదాన్ని, ఇతరుల యొక్క ప్రవర్తన కూడా మనము పరీక్షించాలి. టు టెస్ట్ మీన్స్ ప్రూవింగ్ ఎవ్రీథింగ్. Active evaluation implies testing something to prove its genuineness. వాటి యొక్క నాణ్యతను మనం ఒకసారి పరీక్షించాలి. కానీ ఈరోజు అనేక రకమైన సిద్ధాంతములు బయలుదేరి ఉన్నాయి. ఎంతోమంది వ్యక్తులు బయలుదేరి ఉన్నారు. టెస్ట్ దర్ బిహేవియర్, టెస్ట్ దర్ టాక్స్, దర్ టీచింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి బోధన గుడ్డిగా నమ్మక, ప్రతి ప్రవచనాన్ని గుడ్డిగా నమ్మక, ప్రతి వ్యక్తిని గుడ్డిగా నమ్మక, ఆ ఆత్మలు ఇలాంటివో ఎక్కడి నుంచి వచ్చావో అనే విషయాన్ని మనం గ్రహించుకొని పరీక్షించాలి. బిబ్లికల్ డిసర్న్మెంట్. ఇట్ ఇన్వాల్వ్స్ కంపేరింగ్ ఎవ్రీ మెసేజ్ అండ్ ప్రాఫెసీ ఆర్ టీచింగ్ అగేన్స్ట్ గాడ్స్ వర్డ్ రాదర్ దాన్ రిలైయింగ్ ఆన్ హెర్సీ. అనేక విమతములు, తప్పుడు బోధలు బయలుదేరి ఉన్నాయి. అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. ఏర్పరచబడిన సైతం మోసపుచ్చులకు సైతం అనేక రీతిగా వేషాలు వేస్తున్నాడు. కాబట్టి పై వేషాలు చూస్తే మనం మోసగింపబడకుండా వారి బోధనలు బైబిల్కు మ్యాచ్ అవుతున్నవా లేదా, సరైనవే కాదా, వారు బోధించే సిద్ధాంతాలు కానీ, ఉపదేశమే కానివ్వండి, వాక్యానుసరమైన కాదా, దేవుని యొక్క నిర్దిష్ట ప్రమాణం సరిగ్గా ఉన్నదా లేదా అనే విషయాన్ని మనము పరీక్షించడం. చివరి రోజులు కాబట్టి అనేక తప్పుడు సిద్ధాంతాలతో, సందేశాలతో, ప్రవచనాలతో అనేకులు బయలుదేరి ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. యోహాను భక్తుల మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం, ఎగ్జామిన్ అంటాడు. ఫిల్టర్, డిసర్న్, వెరిఫై and scrutinize. And hold fast what is good. ప్రతిదీ మనం స్క్రూటనైజ్ చేయాలి. అయితే వెండిని, బంగారం పరీక్షించినట్టు నిశ్చితంగా మనం పరీక్షించాలి. బరియా క్రైస్తవ ఏ రీతిగా అపొస్తలుడైన పౌలు చెప్పిన బోధలు వాక్యానుసారం కాదా, అలా ఉన్నవో లేదో అనే విషయాన్ని వారు లేఖనాన్ని పరీక్షించారు. వారు అలాంటి తత్వం ఈనాడు ఆధునిక సంఘంలో లోపించి ఉన్నది. సౌండ్ డాక్ట్రిన్స్ మనము నమ్మాలి. ఇది వెదర్ ఇట్ ఇస్ సౌండ్ డాక్ట్రిన్ ఆర్ నాట్, వెదర్ ఇస్ నోబెల్ టీచింగ్ ఆర్ నాట్ అనే విషయాలు పరీక్షించే అంటున్నాడు. ప్రతి విధమైన కీడుకు దూరంగా, దుర్బోధలకు మనం దూరంగా ఉండాలి.
కల్పనాత్మక కథల వైపు మనం మొగ్గు చూపకూడదు. జస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేని వాక్యం ప్రతిదీ పరీక్షించాలి. ఏది మేలైనదో, ఏది సరైనదో, ఏది దేవుని వాక్యానుసారమైనదో అనే విషయాన్ని మనం తెలుసుకొని పరీక్షించి వాటి స్క్రూటనైజ్ చేసి ఫిల్టర్ చేసి వాటిని అంగీకరించినప్పుడే మన విశ్వాసాన్ని కాపాడుకుంటాం, ఎంతో ధన్యత పొందుతాం. ఆ రీతిగా జీవించడాన్ని పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచునుగాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనస్తోత్రాలు తండ్రి. సమస్తం పరీక్షించాలని మేలైన దాన్ని చేపట్టాలని వాక్యం సెలవిచ్చారు. ప్రతి విధమైన దుర్బోధకు కీడుకు దూరంగా ఉన్న సెలవిచ్చారు మా తండ్రి. ఆ రీతిగా ఈ అంచెదంలో మేమందరము అప్రమత్తంగా జీవించుటకు తండ్రి, బెరయ క్రైస్తవులు జీవించుటకు తండ్రి ఆత్మశక్తి దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.